స్వాతంత్ర్యోద్యమంలో ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదిక బెజవాడ స్వరాజ్య మైదానం. ఈ మైదానంలో నిర్మించిన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆకాశమంతటి వ్యక్తిత్వం గల అంబేద్కర్ స్ఫూర్తిని ప్రతిఫలిస్తూ పాలన చేస్తున్నామని అన్నారు. అది చూసి చంద్రబాబు ఎల్లో పత్రికలు వక్రీకరిస్తున్నాయని, ఎల్లో మీడియాను చూస్తే వారి పాత్రికేయం ఏ స్థాయిలో దిగజారిపోయిందో తెలుస్తుందని అన్నారు. అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రపంచ స్థాయి పర్యాటకుల్ని సైతం ఆకర్షించే వేదికగా మారుతోంది. 206 అడుగులు భారీ అంబేద్కర్ విగ్రహం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాత్రివేళ ప్రత్యేక కాంతులతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి అత్యంత అద్భుతంగా రూపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం అధికారులతో మాట్లాడుతూ పనులు పరుగులు పెట్టించారు. సామాజిక న్యాయ మహాశిల్పాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఈరోజు ఆయన సమాజ భావాలకు నిలువెత్తు రూపంగా కూడా ఎప్పుడూ కూడా మనందరికీ కూడా ఆయన గురించి ఆలోచన చేసినప్పుడల్లా కూడా మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఆయన రాజ్యాంగ హక్కుల ద్వారా, రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కూడా మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటాడు. తమ గొంతు విప్పులేని దళిత వర్గాలకు, అల్పసంఖ్యాకులకు, వాయిస్లెస్ పీపుల్కు, అంటే తమ గొంతు వినిపించలేని ఆ అట్టడుగు ఉన్న ఆ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని, వారికి రిజర్వేషన్లు కల్పించాలని చరిత్ర గరితిని మార్చిన పూనా పాక్ట్ జరగడానికి కారకులు ఆ అంబేద్కర్ గారు. ఈరోజు దళిత జాతి నిలబడింది అన్నా కూడా, అల్పసంఖ్యాకులు నిలబడగలుగుతా ఉన్నారు అని అన్నా కూడా రిజర్వేషన్లను కల్పించి ఒక్క తాటిపై వాళ్ళ నిలబెట్టే కార్యక్రమం జరిగింది అని అంటే అది ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు 404.35 కోట్లతో పనులు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్ని ఉపయోగించారు. ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటైన్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి వీలుగా తీర్చిదిద్దారు. ఈ స్మృతివనంలో జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టును మొదలు పెట్టగానే సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రకారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చైర్మన్గా 8 మంది మంత్రులతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనుల పురోగతిని కమిటీ సమీక్షించారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ ప్రాజెక్టు పనులు స్వయంగా పర్యవేక్షించారు. I became so passionate about the project, I decided to make it like one of the best projects in the state and probably in the country as far as Dr. Babasaheb Ambedkar's memorial goes. So we actually changed several things in the project as we went along. Initially, ee statue kinda, it was just like barren halls anamata. Koncham decoration cheddamani anukunnam. Then we thought, why waste this space? Why just show Babasaheb Ambedkar's statue? It has to be something more. So something more lo, what we decided is, we will make it a thing wherein people learn about Babasaheb Ambedkar. Who is he? Where did he come from? What is his contribution? People are bound to forget. As time goes by, people forget things. But we wanted to keep his memories alive. So that's why we started this museum, which we call an experience center. We started this little mini theatre where we thought we'll show things of relevance to social reform, Babasaheb Ambedkar, and also different things pertaining to social reform, pertaining to nationalism, pertaining to movements which have made an impact on society. అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం గొప్ప కార్యక్రమం. విజయవాడను ప్రపంచ పర్యాటక రంగంలో చేర్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమనే ప్రశంసలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.
చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తానంటూ గ్రాఫిక్స్ వదిలారే తప్ప మాటల్ని చేతల్లో చూపలేదు. అంబేద్కర్ విగ్రహం నిర్మించేందుకు సరైన స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. చంద్రబాబు తీరలా ఉంటే వైఎస్ జగన్ తన మాటల్ని చేతల్లో చూపారు. ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చారు. విజయవాడ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించి అందరివాడు అంబేద్కర్ భారీ విగ్రహాన్ని నిర్మించి జాతికి అంకితం చేశారు. So Sir used to review us almost every fortnight, and he's a person with very good taste. I'm not saying it because he's a CM. So he'll keep on correcting, I'll try to put forth some ideas. He'll say, no, I want it to be done like this. So the other day when I met him, what he told me is, ee road meda ee topudu ballu avi pettakunda, do some classy shopping area on the left side and the right side of this entire Swaraj Maidan. Some classy shops so people can go and, minimum avasaralu untayandi. Sometimes mementos konukochu. Ade kaakunda they may want to buy some gifts and stuff like that. Maybe some eateries, maybe some things they would like to take away. So avi plan chesi, he said they have to be very classy looking shops. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మృతివనం నిర్మితమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంను 75 మంది సీటింగ్ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఇది ప్రపంచంలోని అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం కావడం విశేషం. కాలచక్ర మహామండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేద్కర్ పీఠాన్ని రూపొందించారు. స్థానిక కూలీలతో పాటుగా ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన 500 నుంచి 600 మంది కూలీలు 2 ఏళ్ల పాటు 3 షిఫ్టుల్లో పనిచేయగా ఈ అందమైన అద్భుతమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అందుబాటులోకి వచ్చింది.